ఏమి చూసుకునేవాడిని కదా, అంటే జస్ట్ అంటే హై లెవెల్ స్పెండ్ ఏమి ఇన్కమ్ ఏమి చూసేవాడిని. అవును. బట్ ఆ గ్యాప్ కనిపించినప్పుడు దెన్ ఐ టు గెట్ ఇన్ అండి. అంటే మీకు ఈ బిగ్ సెట్ బ్యాక్ వచ్చేసి హౌ వి డెలివర్డ్ సమ్ ఆఫ్ దిస్ లార్జ్ మూవీస్. అది చూసినాక దెన్ ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అని. అంటే ఇప్పుడు మీరు కంప్లీట్గా 24 hours 24/7 360 degrees మీ కాన్సన్ట్రేషన్ దాని మీద ఇంతకు ముందు లేదంటున్నారు మీరు. నా మాట చెప్పలేదు సెన్స్ అదే కదా, 24/7. అంటే ఇప్పుడు అన్ని మీదే కదా చూసుకుంటున్నది. ఇంతకు ముందు ఇంకొకరి మీద ఆధారపడ్డారు, లేదా ఇంకొకరికి బాధ్యత ఇంతకు ముందు ఆ ఫోకస్ లేదు, ఇప్పుడు ఉంది. దానికి 24/7 కాదు, అదే ఫోకస్ పోనీ 24 గంటలు కాదు 20/7. ఎక్కడ గ్యాప్ ఉందనే తెలుసు. అన్ని గ్యాప్స్ ఫిల్ అయిందంటే లేదు, అట్లీస్ట్ కొన్ని ఫిల్ అయ్యాయి, రీజనబుల్ గా ఫిల్ అయ్యాయి. ఎక్కడ ఫిల్ చేయలేకపోతున్నారు సార్ మీరు, డిస్పైట్ ది ఫ్యాక్ట్ దట్ యు ఆర్ మేకింగ్ సచ్ హ్యూజ్ నథింగ్ వర్క్స్ 100% అండి. ఎక్కడో అక్కడ లొంగిపోవాలి, లొంగిపోలేదు, ఎక్కడో ఒకసారి అది ఆ ఎఫిషియన్సీ 100% చేస్తే మీరు యూ కెనాట్ లివ్. దాన్ని బ్యాలెన్స్ అంటారు, అంటే మీ వీఆర్ ఇన్ అ బ్యాలెన్స్డ్ సిచ్యుయేషన్. అదే ఐ అండర్స్టాండ్. మీరు దాన్ని ఏంటంటే చాలా షుగర్ కోటెడ్ గా బ్యాలెన్స్ అన్న మాట ఇప్పటి వరకు మాట్లాడుతున్న మాట ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా ఏ ఇండస్ట్రీ పర్సన్ చూసినప్పటికీ కూడా ఆ బ్యాలెన్స్ అన్న మాటకి అర్థం పూర్తిగా క్లియర్ గా అర్థం అవుతుంది సార్. అంటే బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాలెన్స్. అంటే మొత్తం కరప్టెడ్ ఉన్నా కూడా యూఆర్ ఇన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద బ్యాలెన్స్. So as long as the pendulum keeps moving, you know, you can go where you want to be అన్నది. అది వన్ సైడ్ ఉంటే అదే ఇంకా where you want to be and you are always down. సో మీరు అన్ని అంటే ఇంతకు ముందు మీరు చేసిన సినిమాల్లో సబ్జెక్ట్ అనండి, లేకపోతే మీ జడ్జిమెంట్ అనండి, లేకపోతే మీ పెర్సెప్షన్ అండి, మనం లాస్ట్ టైం ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నట్టుగా సమ్హౌ మీకు గట్టిగానే తగిలినాయి దెబ్బలు. అవి ఆ ప్రాబ్లమ్స్ని మిరాయిలో కవర్ చేసుకున్నారా సార్? అంటే కాంబినేషన్స్ అని, లేకపోతే ఎవ్రీ లేయర్లోకి వెళ్ళి చూడకపోవడం, దీని మీద మీ తాలూకా సూపర్విజన్ కానీ మానిటర్ కానీ ఎంతవరకు ఉంది సార్ మిరాయి మీద? ఇది కూడా కంప్లీట్గా వాళ్ళ మీద అంటే with belief, faith, dependence. 100% dependence is on a creative team. I am not a creator. Of course. I am only no producer is a creator, sir. So it all runs by creative team. So if you don't acknowledge, you are out of game. Not out. Ante kada. Better acknowledge. Second, how you work with them. Again, matchmaking kochesund mari. How you work with the right talent another important. And how do you right talent and matchmaking కదా మరి. And how what are your check points, what are your milestones? Don't burn before, అంటే ఫస్ట్ ఫేజ్లోనే వెళ్ళిపోయి అంత బర్న్ చేసి తర్వాత డబ్బులు లేవు కాబట్టి, అంటే ఆల్రెడీ అయిపోయింది కాబట్టి దాన్ని ఎలాగో ఒక మాయ చేసి బయటికి తీసేయడము, అది చేయకూడదు. ఇప్పుడు మిరాయి పర్ఫెక్ట్ ప్రోడక్ట్ కింద బయటకు వచ్చే ఇంత టైం తీసుకొని చేయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ కదా అలా చేయకపోతే. కరెక్ట్. ఇక్కడ దిస్ టీమ్ ఈస్ డిఫరెంట్. అంటే యూ కెన్ కాల్ ఇట్ ఎ బెస్ట్ టీమ్ టిల్ నౌ. This team is a extraordinary team. Extraordinary team. బెస్ట్ కన్నా కొంచెం పెద్ద మాటే కదా. ఇంకా దాన్ని కొంచెం యాడ్ చేసినా తీసేసిన. ఏంటది? టిల్ నౌ అన్నారు కదా. అవును సార్, ఇప్పుడు వరకు అందుకే మేము కరెక్ట్ చేసి దాన్ని బెటర్ చేసినాను కానీ, బట్ దానిలో ఉన్న గ్యాప్ ని తీసేసిన. లాట్స్ ఆఫ్ టీమ్స్ వర్ గుడ్. అంటే మీకు అందిన టీములు, మీరు చేసిన టీముల గురించి కదా మనం. రైట్ నౌ ఐ యామ్ వర్కింగ్ విత్ ఆల్ ఎక్స్ట్రార్డినరీ టీమ్స్. ఐ యామ్ మేకింగ్ ఎ చాయిస్ ఆఫ్ హౌ టు వర్క్. రైట్ ఫ్రమ్ మిరాయి. ఇప్పుడు రైట్ ఫ్రమ్ మిరాయి. అంటే మిరాయి ఐ బీన్ వర్కింగ్ ఫర్ ఎ వైల్. ఆఫ్ కోర్స్. లాస్ట్ 1 year ఐ యామ్ వర్కింగ్ ఓన్లీ విత్ ఎక్స్ట్రార్డినరీ టీమ్స్. ఓకే. ఇఫ్ దేర్ ఇస్ గ్యాప్ విల్ వీడ్ అవుట్ ఇన్ ద బిగినింగ్. మొదట్లోనే తీసి పారేస్తున్నారు. ఓకే. సో యూ హ్యావ్ డెవలప్డ్ ఏ వెరీ గుడ్ పర్సెప్షన్ అండ్ కాంప్రహెన్షన్, నాలెడ్జ్, ఒక అవగాహన. పర్సెప్షన్ ఇస్ డిఫరెంట్ అండి. ఆఫ్ కోర్స్. కాంప్రహెన్షన్, ఓకే. yes, okay, that's fundamental. The minute you have focus, comprehension is built in. Focus was lacking అన్నమాట ముందు, so now it is there. Focus was lacking. అంటే ఫోకస్ ల్యాక్ అయిందని చెప్పొచ్చా సార్ మీరు? 100%. See, you will not be focusing everything. And I don't know how much fundamental comprehension ఉంది కాబట్టి I came from employee to here. But there's 1,000 things happening around. When some things will be going out of control, that is where you need a focus. So definitely this was one area where it was going completely out of control. మిరాయి మామూలుగా తేజ సజ్జాకి అయితే మంచి హిట్, పెద్ద హిట్ ఉంది.
బట్ మీ బ్యానర్లోనే మీ కాంపౌండ్లోనే చేశాడు కార్తిక్ ఘట్టంనేని ఈగిల్. అండ్ ఫస్ట్ సినిమా రీఎంట్రీ మా దగ్గర నుంచే. ఏది ఏ సార్? ఓ బేబీ. ఓ బేబీ దట్ వాజ్ అ వెరీ బిగ్ హిట్. ఒక 24లో 3 సినిమాల్లో కొట్టుకుంటే అయ్యి మా బ్యానర్కి లేవు అన్నట్టు ఫీల్ ఉంది. అదే అదే అలాగే ఉంటుంది. కానీ వి హ్యాడ్ ఎ వెరీ వెరీ సక్సెస్ఫుల్ రన్ అండి వెన్ వి స్టార్టెడ్. విత్ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే ఇస్ ఎ వెరీ గుడ్ సైజ్ మూవీ. అంటే కళ్యాణ్ రామ్ గారి సినిమాల్లో ఇట్ మే స్టాండ్ అవుట్ ఇన్ టాప్ 3 or 4. మరి మళ్ళీ కళ్యాణ్ రామ్ గారితో మళ్ళీ రిపీట్ చేయలేదు, కుదరలేదు. అంటే ఐఎమ్ జస్ట్ సేయింగ్ అంటే దీనిలో గూఢచారి వాజ్ అవర్ ఫస్ట్ థర్డ్ మూవీ. గూఢచారి మించిన హిట్ ఆ స్కేల్లో ఉండదు. అవును, కరెక్ట్. దాని బడ్జెట్స్ కి దానికి ఒక ఫ్రాంచైజ్ దానికి ఇది. సో దాని గొడవ వేర్లేండి అసలు కంప్లీట్. అంటే ఏదో జస్ట్ అలా లక్కీగా రన్ అయిపోయింది అని చెప్పడం, రెవెన్యూలు పెరిగింది, కామెడీ వర్క్ అని కదా. అంటే యూ కెన్ సీ దట్ స్కేల్ మూవీలో. కంటెంట్ వెరీ స్ట్రాంగ్, ఇంటెన్సిఫైడ్ కంటెంట్. దాన్ని వేలు పెట్టి చూపించడానికి లేదు. దాన్ని ఫాలో అవుతా ఓ బేబీ వచ్చింది, దాన్ని ఫాలో అవుతా రాజరాజా చోర వచ్చింది, కార్తికేయ 2 వచ్చింది. అవన్నీ కాంబినేషన్స్ లో సినిమాలు అవుతుందండి. మీరు ఆ రోజుకి ఆ సినిమా ఇస్ రిస్క్. ఇట్స్ ప్యూర్లీ కాంబినేషన్. అభిషేక్ గారితో చేసిన ఏది కొన్ని కాంబినేషన్. అభిషేక్ కి దాని కార్తికేయ 2కి సంబంధం లేదు. జస్ట్ జాయిన్ యాజ్ అ పార్ట్నర్. ఓకే. ఆ ప్రాజెక్ట్ మౌంట్ చేసింది యాజ్ అ పిఎంఎఫ్. ఓకే ఓకే. అంటే ఒకసారి ఏమవుతుంది అంటే నేను ఓకే లెట్ మీ కరెక్ట్ ద స్టేట్మెంట్. దర్ ఇస్ అ లిమిటెడ్ ప్రొడ్యూసర్ రోల్. మెజారిటీ ఆఫ్ ద ప్రొడ్యూసర్ రోల్ ఇస్ ఇన్ మౌంటింగ్. ఆ మౌంటింగ్ లో 90% ఎఫర్ట్ ఈస్ అవర్స్. ఓకే. ఎగ్జిక్యూషన్ ఈస్ బై చందు, నిఖిల్ అండ్ కార్తిక్ యాజ్ అ డిఓపి. ఓకే. కాల్ భైరవ్ యాజ్ అ మ్యూజిక్. అలా యాడ్ చేసుకుంటూ వెళ్తే దర్ సో మెనీ పీపుల్ దట్ కాంట్రిబ్యూటెడ్. సో మీరు ఆ ఆస్పెక్ట్స్ అన్నిటినీ బాగా కవర్ చేసుకుని ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో, ఎక్కడ లూజ్ ఎండ్స్ ఉన్నాయో వాటన్నిటినీ కవర్ చేసుకుని వచ్చి నౌ యూ కెన్ మిమ్మల్ని మీరు ఐఎమ్ ఏ పెర్ఫెక్ట్ ప్రొడ్యూసర్ టుడే అని చెప్పుకునే స్టేజ్కి వచ్చారా సార్? ఐ మీన్ ద పాత్ టు బికమ్ ఎ పర్ఫెక్ట్, బట్ నోబడీ విల్ బికమ్ పర్ఫెక్ట్. అంటే అట్లీస్ట్ సినిమా గురించి ఎవరు చెప్పలేరు. టెరిబుల్ టు పర్ఫెక్ట్ పాత్ లో ఉన్నాను. సో ఐఎమ్ నో లాంగర్ ఎ టెరిబుల్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.